హనుమంతుడికి కృష్ణుడికి యుద్ధం ఎందుకు జరిగిందో మీకు తెలుసా? ఒకరోజు కృష్ణుడు గరుత్మంతుడిని పిలిచి హనుమంతుడిని నా దగ్గరికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. గరుడు వెంటనే హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడు. గరుడ గర్వంతో, ఓయ్ వానరసేనుడా, సాక్షాత్తు ద్వారకాధీశుడు నిన్ను రమ్మంటున్నాడు, పద వెళ్దాం అన్నాడు. హనుమంతుడు కళ్ళు తెరిచి, పక్షిరాజా, నేను రాముడి బంటుని, నా ప్రభువు పిలిస్తే తప్ప నేను ఈ చోటు వదిలి రాను అని అన్నాడు. ఆ మాట విన్న గరుడకి కోపం వచ్చి, నా కృష్ణుడి మాటనే కాదంటావా అని హనుమంతుడిని బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. అప్పుడు హనుమంతుడు తన తోకతో గరుడిని కొట్టగానే ఎగిరిపడ్డాడు. గరుడిని గాయపరిచినందుకు కృష్ణుడు కోపం తెచ్చుకుని కృష్ణుడు అర్జునుడిని పిలిచి హనుమంతుడిపైకి యుద్ధానికి పంపాడు. అర్జునుడు తన గాంధీవంతో హనుమంతుడిపైన బాణాల వర్షం కురిపించాడు. అప్పుడు హనుమంతుడు జై శ్రీరామ్ అని ఒకసారి గర్జించగానే ఆ బాణాలన్నీ ధూళిలా ఎగిరిపోయాయి. కృష్ణుడు స్వయంగా సుదర్శన చక్రాన్ని పట్టుకుని యుద్ధానికి దిగాడు. హనుమంతుడు కళ్ళు మూసుకుని రామా అని పిలవగానే ఆ క్షణంలో కృష్ణుడు రాముడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. హనుమంతుడు ఆశ్చర్యపోయి కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకుని కృష్ణుడి పాదాలపై పడ్డాడు. ప్రభు, మీరు నా రాముడేనా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ రాముడు కృష్ణుడు ఇద్దరు ఒకటే అని చెప్పాడు. హనుమంతుడు మాత్రం తన రాముడితో యుద్ధం చేస్తానని బాధతో ఉండిపోయాడు. హనుమంతుడు అంటే ఇష్టమున్న వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.